అదేవిధంగా కొంత ఈ సినిమాకి సంబంధించినటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో వాటి విషయంలో ప్రభుత్వం యొక్క సహకారం ఏదో స్థాయిలో ఉంటుంది. దాన్ని మనం గమనించాలి, కలిసిమెలిసి వెళ్ళాలనేటువంటి మాట. మేము కూడా మాట్లాడింది ఏంటంటే, ఒక సినిమా ఎవరిదైనా కానివ్వండి, ఆ సినిమా సమయంలోనే ప్రత్యేకించి కొన్ని కొత్త రకాలైనటువంటి వాతావరణాలు సృష్టించబడడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అనేటువంటి మాట మనం చెప్తా ఉన్నాం. తర్వాత ఆ మాజీ మంత్రి, నేను ప్రత్యేకంగా పేరు చెప్పను, మరి ఆ మాజీ మంత్రి యొక్క ఆలోచన విధానం ఏ రకంగా ఉందో నాకు తెలియదు, కానీ మరి మానవత్వం ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఇవాళ ఒక సినిమా, ఒక బాగా హైప్ వచ్చినటువంటి ఒక మంచి సినిమా, లేకపోతే ఒక ఇక్కడ ఉన్నటువంటి మన స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఒక నాయకుడి యొక్క అంశంతో తయారైనటువంటి ఒక సినిమాకి సంబంధించి అది ఫ్లాప్ సినిమా అనేటువంటి మాటని చెప్పాడంటే, ఇవాళ నేను ఒకటే మనవి చేస్తున్నాను, ఒక సినిమా అనగానే నువ్వు మాట్లాడినటువంటి పిచ్చి పిచ్చి ప్రలాపనల సినిమా తయారవ్వదు. సినిమా అనేటప్పటికీ దాని వెనక ఎంతోమంది కృషి ఉంటుంది. ఒక 3-4 సంవత్సరాల పాటు వ్యయ ప్రయాసాలు కోర్చి ఆ సినిమాని నిర్మిస్తారు. ఆ సినిమాని నిర్మించినప్పుడు ఆ సినిమాకి సంబంధించినటువంటి నిర్మాత కానీ, ఆ సినిమా మీద ఆధారపడినటువంటి వందలాది మంది కుటుంబాలు కానీ, ఇవన్నీ కూడా ఆ సినిమా హిట్ అయితే 4 రోజులు వాళ్ళకి భోజనం వెళ్తుంది. దాంతోపాటు మరొక కొత్త సినిమా తయారవడానికి ఇది ఒక ప్రాతిపదిక అవుతుంది. ఇలాంటి నేపథ్యంలో సినిమా రిలీజ్ కాకముందే నువ్వు ఒక రకమైన జడ్జిమెంట్ నువ్వు ఇచ్చావంటే నువ్వు ఎంతమంది కుటుంబాలతో ఆడుకుందామని చూస్తూ ఉన్నావు. నువ్వు ఒక బాధ్యత గల మంత్రిగా పనిచేసావా ఆ రోజు అనేటువంటి మాట అడుగుతున్నాను. ఇవాళ ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా నువ్వు ఆ మాట మాట్లాడచ్చా? నీ స్థాయి ఏంటి? సినిమా రిలీజ్ కాకముందే ఆ మాట అన్నావంటే ఎంతమంది కుటుంబాలతో ఆడుకుంటున్నావు నువ్వు చూస్తూ ఉన్నావు. ముందుగానే నీ జడ్జిమెంట్ ఇవ్వడానికి నువ్వేమైనా దైవాంశ సంభూతుడివా? ఏ రకంగా మాట మాట్లాడతావు? అంతకుమించి మీ పార్టీకి సంబంధించిన వ్యక్తినే ఆ వ్యక్తి చనిపోతే పర్వాలేదనే విధంగా రాజకీయాలు నడుపుతున్న వ్యక్తులు. నిన్న మాట్లాడినటువంటి అంశంలో ఏం మాట్లాడావు నువ్వు? చనిపోతే దాన్ని బట్టే ఈ రాష్ట్రం యొక్క పతనం ప్రారంభమవుతుంది, ప్రభుత్వం యొక్క పతనం ప్రారంభమవుతుందంట. అంటే చనిపోవాలని నువ్వు కోరుకుంటున్నావా? చనిపోవడం ద్వారా రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తున్నావా నువ్వు? ఏమిటి నీ ఆలోచన? ఎక్కడైనా సరే నీ దగ్గర మానవత్వం లేదనేటువంటి మాట అనిపిస్తూ ఉంది. తర్వాత మేము డీజీపీ గారికి చెప్పి వీళ్ళందరినీ అరెస్టులు చేసేమన్నామని చెప్పేటువంటి మూర్ఖపు మాటలు మాట్లాడుతూ ఉన్నాం. మేము చెప్పింది ఈ సినిమాటోగ్రఫీ అనేటువంటి అంశం హోమ్ సెక్రటరీ గారి చేతుల్లో ఉంటుంది కనుక హోమ్ సెక్రటరీ గారు దీని మీద ఎంక్వైరీ చేసి ఎందుకు ఈ రకమైన వాతావరణం సృష్టించబడిందో తెలుసుకోండి అనేటువంటి విచారణ చేయమని కోరేని తప్పితే, డీజీపీ గారు అంటే ఆయన లా అండ్ ఆర్డర్ చూసేటువంటి వ్యక్తి, ఆయన్ని మేము ఏదో మాట్లాడినట్టు అరెస్టులు చేసేమన్నట్టు నువ్వు వక్రీకరించి మాట్లాడితే నీకు ఉన్నటువంటి జ్ఞానం ఎంత? సినిమా విషయాల మీద నీకున్న పరిజ్ఞానం ఏంటి? దీన్నే అంటారు జంతు సమాన మూర్ఖత్వానికి నమూనా అని జంధ్యాల గారు ఎప్పుడో అన్నారు. ఇలాంటి వాళ్ళని చూసే ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? మేము కోరింది ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ ఉన్నారో వారిని ఒక ఎంక్వైరీ చేయమన్నాం. ఎందుకు ఈ సినిమా రిలీజ్ సమయంలో ఇలాంటి వాతావరణం సృష్టించబడింది తెలుసుకోండి అన్నాం. దాన్ని బట్టి మేము భవిష్యత్తులో ఏ రకమైన కార్యాచరణ తీసుకోవాలో అనేటువంటి మాటని తెలియజెప్పడానికి మేము మాట్లాడిన తప్పితే డీజీపీ గారితో చెప్పాం, పోలీసులు పంపించి అరెస్ట్ చేయమన్నాం. ఏమిటికి తెలిసిన నాలెడ్జ్ ఏమిటి? నువ్వు మాట్లాడితే 4 మాటలు మాట్లాడి నీ టంగ్ ట్విస్టింగ్ తోటి ఏదో రకమైనటువంటి మాటలు మాట్లాడేచ్చు అనుకుంటే అది చెల్లదు. ఇవాళ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇవాళ అందరూ ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఫలానా వ్యక్తి చనిపోతేనే అప్పటితోనే నీ పత్రం ప్రారంభమవుద్ది అనేటువంటి మాట మాట్లాడారంటే అంటే మీ రాజకీయ ప్రయోజనాల కోసం మీ పార్టీ వ్యక్తి చనిపోవాలని మీరు కోరుకుంటున్నారా అని అడుగుతూ ఉన్నాము. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం మేము ఎక్కడైనా తప్పు ఉంటే దాన్ని చట్టపరంగా శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాం తప్పితే వ్యక్తులు చనిపోవాలని కోరుకునే వాళ్ళం కానే కాదు. శిక్ష అనుభవించవలసి వస్తే అనుభవిస్తారు, తప్పదు. దానికి ఒక పద్ధతి ఉంటుంది. అందుకని మనుషులు చచ్చిపోవాలనేటువంటి విధానంలో మాట్లాడడం, ఈ రకంగా అర్థం పర్థం లేని మాటలో సగం జ్ఞానంతో హాఫ్ నాలెడ్జ్ తోటి మీరు సినిమా రంగం గురించి మాట్లాడడం, ఇవన్నీ ఏ మేరకు సమంజసం అని చెప్పి అడుగుతా ఉన్నాను. సార్, మీరు సినిమా ప్రపంచానికి ఇంత మద్దతు ఇస్తూ ఉంటే మరి నిన్న పవన్ కళ్యాణ్ గారు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఎందుకంటే సినీ ఇండస్ట్రీ మమ్మల్ని ఎందుకు కలపలేదు, ఏడాది మట్టి రేవంత్ కలిసినట్టు ఇక్కడ ఎందుకు రాలేదంటే మీ మీద నమ్మకం లేక వాళ్ళు వాళ్ళకి తీరికి లేక. మీరు ఒక విషయం అండి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది స్పష్టమైన విషయం. అదేమిటంటే సినిమా పరిశ్రమకి సహకరిస్తున్నప్పుడు మీరు వచ్చి కలిస్తే మీ సమస్యలు ఏమన్నా ఉంటే పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదే ఈ సంవత్సరం పొడుగునా మేము చేస్తూ ఉన్నటువంటి అంశం అనేటువంటి చెప్పారు. కలవాల్సిన అవసరం ఉందనేటువంటి మాట చెప్పారు. మేము చెప్పడం ఏంటి? ఇవాళ సినిమా ఇండస్ట్రీలో సుప్రసిద్ధ నిర్మాత అరవింద్ గారు కానీ,
ఇతరత్ర నిర్మాతలు కానీ వారు కూడా చెప్తున్న మాట ఏంటంటే మీరు విన్నారు కదా, వారు చెప్పింది కూడా కలవాలి, కలవాల్సి ఉంది, ఎందుకు కలవలేదు మాకు అర్థం కావట్లేదు. ఎందుకు కావాలని వాళ్ళు మిమ్మల్ని అది కలవటం కలవపోవటం అనేది ఇక వారి విద్యతకు వదిలేసాం. అదే చెప్తున్నాం. అలా కలవలేదని ఏనాడైనా మేము సినిమా పరిశ్రమకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నామా? మీరు ఒక మాట ఆలోచించండి. వెంటనే వారందరికీ కూడా ఒక మీటింగ్ పెట్టి మీకు సహకరిస్తాం, మా సినిమాటోగ్రఫీ మంత్రి మీకు సహకరిస్తాడనేటువంటి మాట చెప్పారు. తర్వాత నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా వారందరికీ ఒక లేఖ రాశాను. మనందరం కలిసి కూర్చుని మీ సమస్యలు ఉంటే పరిష్కరిద్దాం అనేటువంటి లేఖ ఛాంబర్ వారికి వాళ్ళందరికీ కూడా రాయడం జరిగింది. అదేవిధంగా మరో మాట చెప్తున్నాం, ఇవాళ ఒక కొత్త పాలసీని తీసుకురావడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రతిసారి మీరు ఎవరుంటే ఆ ప్రభుత్వం ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేహి అని అడగక్కర్లేదు. మీకు ఒక పాలసీ తీసుకొస్తాం, దాని ప్రకారం ఏ సినిమాకి ఎంత పెంచాలి, లేకపోతే సినిమా రంగానికి ఏ రకమైన సహకారం అందించాలి, ఎగ్జిబిటర్స్ని కానీ డిస్ట్రిబ్యూటర్స్ని కానీ, నిజమే ఎగ్జిబిటర్స్కి వాళ్ళ ఇబ్బంది ఉంది, వాళ్ళకి సింగిల్ థియేటర్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇబ్బంది ఉంది, నో డౌట్. అందులో మల్టీప్లెక్స్ వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉందేమో కానీ సింగిల్ థియేటర్స్ ఉన్న వాళ్ళకి కష్టం ఉంది. ఇలాంటివన్నీ మనం పరిష్కరించుకోవడానికి ఒక పాలసీ తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాట చెప్తూ ఉన్నాం. మేము త్వరలో వారందరితో కూర్చుని మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ సందర్భంలో మా ఉప ముఖ్యమంత్రి గారు హీరోగా నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగానే బంద్ అనేటువంటి అంశం ఎందుకు తెర మీదకి వచ్చింది? సరే, ఇవాళ మీరు చెప్తూ ఉన్నారు బంద్ లేదని. అసలు మీరు ఈ మాటని ఆ టాపిక్ బయటకు వచ్చినప్పుడు ఏదైతే మీకు సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ అది సర్క్యులేట్ అవుతూ ఉందో ఆ సమయంలోనే ఎందుకు స్పందించి ఆ ఛాంబర్ వారు ఆ మాట చెప్పలేదు? చెప్పుండాలి కదా ఆ మాట. చెప్పుంటే